ప్రభు స్తోత్రం. దైవాశీస్సులు. రోమపత్రిక 10వ అధ్యాయం. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయి ఉన్నది. ప్రభు తన మాట మన కొరకు దీవించునుగాక. దేవుని పిల్లలారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందాలని నా హృదయాభిలాష వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన. హృదయంలో ఏదైతే ఆశ కలిగి ఉన్నాడో అదే ప్రార్థన చేస్తున్నాడు, కానీ దానికి వ్యతిరేకంగా జరుగుతుంది. ఒక స్థలంలో సువార్త ప్రకటిస్తే ఆడ తిరగబడ్డారు. అక్కడి నుంచి ఇంకొక ఊరు పోతే అక్కడ స్త్రీలను రేపి కొట్టించారు. భక్తిగల యూదుల్లో భక్తిగల స్త్రీలు లేపి పౌలు గారిని శీల గారిని కొట్టించారు. ఈ ఊరిలో ప్రకటన చేస్తుంటే ఎలగొట్టారు. ఇంకొక ఊరి ప్రకటన చేస్తుంటే అక్కడున్న భక్తిగల స్త్రీలను రేపి కొట్టించారు. కానీ ఇక్కడ భక్తి పౌలు గారు ఏమన్నాడు? రోమా సంఘం అన్యజనుల సంఘం, అన్యజనుల సంఘంతో అంటున్నాడు, ఇశ్రాయేల్ రక్షణ పొందాలని నా హృదయాభిలాష, నేను వారి కొరకు చేయి ప్రార్థన. ఎవరైతే తిరగబడుతున్నారో, ఎవరైతే కుట్టిస్తున్నారో, ఎవరైతే కొడుతున్నారో, ఎవరైతే ఎదురాడుతున్నారో, ఎవరైతే తరుముతున్నారో వారి కొరకు ఆయన హృదయం ఉన్న అభిలాష ఏంటంటే వారు రక్షణ పొందాలని. వారు చావాలని కాదు, వారు రక్షణ పొందాలని. రక్షణ పొందాలని ఆశ కలిగి ఉండటమే కాదు, ప్రార్థన చేస్తున్నాడు. ఎవరైతే హింసిస్తున్నారో, ఎవరైతే కొట్టిస్తున్నారో, ఎవరైతే కొడుతున్నారో, ఎవరైతే ఎదురాడుతున్నారో వారు రక్షణ పొందాలని వారి కొరకు ప్రార్థన చేసే అనుభవం భక్త పౌలు గారి అనుభవం. నా అనుభవం కూడా అలాగే ఉండాలి. ఆ స్థాయిలోకి ప్రభు తీసుకొస్తున్నాడు కూడా. చాలాసార్లు ప్రార్థన చేసాం, కానీ ఏ హృదయాభిలాషతో రక్షణ పొందాలని ఒకరోజైతే నేను ఒక రాత్రి అంతా నిద్రపోకుండా ఒక కుటుంబం కొరకు ప్రార్థన చేశా, వాళ్ళు రక్షణ పొందాలని. అసలు నిద్రపోవాల, కంటి మీద కునికేయకుండా చేశా నైట్ మొత్తం. రక్షణ పొందరా తిరగబడతారు, అది నన్ ఆఫ్ అవర్ బిజినెస్. మనం చేసాం, అయిపోయింది. మనందరి హృదయాభిలాష మణిపూరు బిడ్డలు ఎంతో ప్రార్థన చేసాం. ఈ దినాల్లో కూడా చాలా జరుగుతున్నాయి మనకు తెలియకుండానే. మొన్న అస్సాంలో ఒక చర్చి మీద ఎక్కి జై శ్రీరామ్ జెండా కడుతున్నారు సిలువుకి. మనకు తెలియకుండా చాలా జరుగుతున్నాయి. అయితే పౌలయ్య గారి హృదయాభిలాష మనలోకి రావాలి, అలాంటి ప్రార్థనే మనలోకి రావాలి. ఆత్మలు రక్షించబడతాయి, ఆత్మలు బలపరచబడతాయి, ఆత్మలు బలముగా సమకూర్చబడతాయి. అలాంటి హృదయాభిలాష, అలాంటి ప్రార్థన మనందరికీ ఆత్మదేవుడు మన స్వకీలు కొరకు, మనం హింసించే వారి కొరకు, మనల్ని బాధించే వారి కొరకు, మనం తృణీకరించే వారి కొరకు, తిరగబడే వారి కొరకు, దూషించే వారి కొరకు, హింసించే వారి కొరకు అలాంటి మంచి మనసు దేవుడు మనకు దయచేయునుగాక. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.